అబ్బా ఈయన బాత్రూంలోకి వెళ్ళాడు. ఇప్పుడే నాకు ఒక 5 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తాడమ్మా. ఈ లోపల ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని చెక్ చేసుకోవాలా నేను. అమ్మా రోజు ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాడు, గంటలు గంటలు. చూస్తా ఇవాళ ఎవరితో మాట్లాడిండు. సులక్షణ, పద్మ, పూజ, ఇంతమందితోట. ఈ పూజ ఎవరమ్మా? ఎన్నిసార్లు చాట్ చేసింది. గుడ్ నైట్ అని కూడా పెట్టింది. అక్కడ దాకా పోయిందా వీళ్ళది? అంటే ఏ షాపింగ్ మాల్ పోయారు, ఏ సినిమా హాల్ పోయారు, ఏ ఫంక్షన్ హాల్ పోయారు, ఎక్కడ కలిసిర్రు? ఓ మనే నా కొంప ముంచిపోయిందే, నా కొంప అంటుకుపోయిందే. నేను ఇప్పుడే ఈ పూజ ఎవరు అనేది తీస్తా బిడ్డ. 2 ఫేక్ అకౌంట్లు ఉన్నాయి కదా, అందులోంచి ఒకటి తీసి ఎవరు ఈ పూజ అని చూస్తా కదా ఇప్పుడే. ఏమిటో నేను చూసిన పేర్లలో ఈ పేరే కనిపించదే, పూజ అని. సరే సరే, ఈ మధ్యన క్యూట్, ఇంకోటి సో గర్ల్స్, ఇలాంటి ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో నుంచి ఓపెన్ చేస్తాను. వావ్, యాక్సెప్ట్ చేసింది. ఎవరి పూజ? వాట్? పూజ స్టోరా? కిరాణం షాపా? జనరల్ షాపా? ఆయన పాపం రాత్రి కొబ్బరికాయ అగరబత్తులు అన్నీ తెమ్మన్నా నేను. పాపం అక్కడ పోయి షాపింగ్ చేసిండు. పూజా స్టోర్ అంటే నేను పూజ అనుకున్నా కదా. నిజంగా ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువ అండి. అనుమానించే ముందు అదేదో క్లారిటీ చూసుకోవాలి. ఒకటి పూజ ఇంకేమైనా ఉంటే అంతేనా ఇక వేరే పేర్లు ఉండవా? రే మా ఆయన అనవసరంగా అనుమానం పడ్డానే నేను. ఇంకా గుడ్ నైట్కి గూడ్స్ సెంట్ అనేది పదం పడితే గుడ్ నైట్ అనుకున్నానా నేను. ఓహో పాపం, మా వారిని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటాను. కానీ మా వారిని ఎప్పుడైనా సరే ఏమండి కొద్దిగా ఫోన్ ఇవ్వండి, నేను యూట్యూబ్ చూసుకుంటాను, షార్ట్స్ చూసుకుంటాను అంటే ఎప్పుడైనా సరే ఆగు అని చెప్పేసి ఆ ఫోన్ తీసి ఏమన్నా ఉంటే కాల్స్, ఎవరితో మాట్లాడే కాల్స్, చాట్స్ అన్నీ డెలీట్ చేస్తూ ఇస్తాడు చూడు. అక్కడ కోపం వస్తుంది, అందుకే అనుమానం పడాల్సి వస్తుంది. అంతేనా కాదా? మనకి ఫోన్ ఇవ్వనప్పుడు డైరెక్ట్ తీసుకోవే అంటే నో ప్రాబ్లం. కానీ అలా కాకుండా ఆగు 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 అని గుంజుకొని అవన్నీ క్లీనప్ చేసి ఇస్తాడు. ఇట్లా 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 అంటే ఏందన్నట్టు మళ్ళీ అనుమానం రాదా? మనకి అనుమానం పడాల్సిందే కదా. కానీ అక్కడ ఏమీ ఉండదు. నిజంగా అర్థం చేసుకోవాలండి, అనుమానం పడద్దు. ఫస్ట్ అనుమానం పడకుండా మనము అవమానించకుండా వాళ్ళని అర్థం చేసుకోవాలి. అమ్మో ఇంకైనా వాష్రూమ్లోకి నుంచి వచ్చేసరికి ఫోన్ అక్కడ పెట్టేయాలి. మనకి ఎందుకు? యాజిటీస్ అట్లా పెట్టేసినాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి హ్యాపీ, మనకి హ్యాపీ. ఫోన్ ముట్టుకోలేదు, నేను ఫోన్ ముట్టుకోలేదు, ఏం చెక్ చేయలేదు. వచ్చే లోపల నేను ఒంట రూమ్లో చాయ్ పెట్టుకుంటూ ఉంటాను. ఫోన్ చూసుకుంటానా ఈడనే ఆయన అనుమానం పడబడతాను నన్ను ఫస్ట్. కాబట్టి నేను ఒంట రూమ్లోకి వెళ్ళి చాయ్ పెట్టుకుంటున్నా. నాకు తెలియదు నేను ఫోన్ చూసుకోలేదు, ఫోన్ తీసుకోలేదు. చలో చాయ్ చేసుకుందాం.